అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ పీఆర్సీపై సంచలనం కీలక తీర్మానాలకు ఆమోదం లభించడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ అమలు కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి నుంచి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మొన్న 17వ తేదీన పెన్షనర్ల మహాధరణ కార్యక్రమం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ టీజీఈ జేఏసీ నుండి వైదొలుగుట గురించి మహాసభ ఏకగ్రీవ తీర్మానం తెలియపరచడం గురించి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 17/11/2025 రోజు ఇందిరా పార్క్లో జరిగిన పెన్షనర్ల మహాధరణ, అందులో పెన్షనర్ల సూచనలు డిమాండ్లను అనుసరించి చేసిన తీర్మానం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగ సంఘాలు జేఏసీ టీజీఈ జేఏసీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ టీజీపీ జేఏసీ సభ్య సంఘంగా చేరి పెన్షనర్ల సమస్యలను వారికి వ్రాతపూర్వకంగా అందించడంతో పాటుగా ముఖ్యమైన 1-2 పెన్షనర్ల సమస్యలను మొదటి 10 డిమాండ్లలో చేర్చాలని కోరినను పట్టించుకోనలేదు. ఏ సమావేశంలోనూ పెన్షనర్ల సమస్యలను ప్రధానంగా చర్చకు రానియలేదు. చర్చించలేదు. పెన్షనర్ల సంఘాల నాయకులను చెప్పుకోనీయలేదు. అంతేకాక ఒకే సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆత్మహత్యలు, అకాల మరణాలు ఆపించాలనే మా ప్రయత్నంలో భాగంగా 17/11/2025 రోజున తలపెట్టిన మహాధర్నాను విరమించుకోవాలని ఒత్తిడైతే తెచ్చినారు. ఇవన్నింటినీ దృష్టి ఉంచుకుని పెన్షనర్ల తేదీ 17/11/2025 రోజు జరిగిన మహాధరణ వేదిక సాక్షిగా వేలాది మంది పెన్షనర్ల కోరిక మేరకు ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆ తీర్మానాలు ఏమిటంటే అండి, ప్రస్తుతం సభ్యత్వం పొంది ఉన్న టీజీఈ జేఏసీ నుండి టీజీపీ జేఏసీ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ వైదొలుగుతూ పెన్షనర్ల సమస్యలన్నింటినీ కూడా టీజీపీ జేఏసీ ద్వారానే సంయుక్తంగా పోరాటంతోనే సాధించుకునే ప్రయత్నం చేయాలని తీర్మానించారు. అలాగే ఉమ్మడి సమస్యలపై డిఏలు, పీఆర్సీలు మొదలగున్నవి ఉమ్మడి సమస్యలు అయితే ఉంటాయి కదండి, వీటన్నిటికీ సంబంధించి పోరాటం ఎవరు ఆరంభించినా మద్దతు కోరినా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అయిందని చెప్పేసి ఈ 2 తీర్మానాలను మనకి ఆమోదం తెలపడం జరిగిందండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లందరూ కూడా ఈ తీర్మానాలను ఆమోదించడం జరిగింది. చైర్మన్, సెక్రటరీ జనరల్ గారు ఇక్కడ ఆమోదం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్ అయితే ప్రభుత్వం త్వరగతిన చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.